ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో మనం ముందుకు పోతాం. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, ఇంతవరకు నిన్ను స్తుతించాం, మహిమపరిచాం, ఘనపరిచాం. ఈ సమయంలో నాయనా నీ మాటలు మేము వినబోతుంటుండగా నిలిచి ఉన్న నన్ను నీ స్వాధీనం ఉంచుకోండి. పరిశుద్ధాత్మదేవ, మా అందరితో మీ మాటలు వినిపించి మమ్మల్ని ఆదరించి బలపరిచి నీ కృపతో, నీ శక్తితో, నీ బలముతో నింపమని సహాయం చేయమని అడుగుతూ యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఏ విధంగా సిద్ధపాటు కావాలి, ఏ విధంగా ఉండి సిద్ధపాటు కావాలనేది ఒక 2-3 రెఫరెన్స్ మీకు చెప్తా. అది మనకు చాలా పనికొస్తుంది. యూట్యూబ్లో చూసే వాళ్ళకి కూడా, టీవీలో వాక్యం వినే వాళ్ళకి కూడా పనికొస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏం లేదో తెలుసా? ఎక్స్పైర్ డేట్ లేదు. ప్రతి వస్తువులో ఎక్స్పైర్డ్ ఉంది. నేను మాట్లాడే మైకు ఒకరోజు పనికి రాకుండా అయిపోతుంది. ఈ బిల్డింగ్ కూడా ఒక రోజు పనికి రాకుండా శిథిలం అయిపోతుంది. కానీ దేవుని వాక్యము ఎలాంటిదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమైనదై, అంటే ఎప్పుడు వెళ్ళినా నువ్వు దేవుని వాక్యం దగ్గరికి ఎప్పుడైనా రండి, అది జీవంతోనే ఉంటుంది, మెలకువతోనే ఉంటుంది, నీతో మాట్లాడుతుంది, నిన్ను బలపరుస్తుంది, నీకు శక్తినిస్తుంది, నీకు ఆరోగ్యమునిస్తుంది, నీకు బలమునిస్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. అవునా కాదా చెప్పండి? నువ్వు ఏ రాత్రైనా లేయి, ఏ సమయమైనా లేయి, ఎక్కడైనా నువ్వు ప్రయాణంలో ఉండు, నువ్వు ఏమైనా చేస్తా ఉండు, దేవుని మాటను ఒక్కసారి అట్లా చదువు చూడు, అది ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. నువ్వు ఈ ఫ్రిడ్జ్లో ఎంత కూలింగ్ పెట్టి పండ్లు పెట్టినా అది కూలిపోద్ది 4 రోజులు అయితే. అవునా కాదా? ఎంత ఏసైనా పెట్టు, పేషెంట్లకి ఏమైపోతారా? ఐసీలో పెట్టినా. కానీ దేవుని వాక్యం అనేది కుళ్ళిపోయేది కాదు, చెడిపోయేది కాదు. కుళ్ళిపోయిన దాన్ని బాగా చేస్తుంది, ఎండిపోయిన దాన్ని ఏం చేస్తుందంటే జీవంతో నింపుతుంది. హల్లెలూయా. ఫ్రెష్, ఎప్పుడు పరిమళిస్తూనే ఉంటుంది, ఎప్పుడు సువాసన చల్లుతానే ఉంటుంది, ఎప్పుడు జీవం 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 జీవము. దేవుని వాక్యం అనేది జీవంతో నిండుకోపోయి ఉంటుంది. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, కీర్తనకారుడు అంటాడు, దేవుని సన్నిధికి నీవు వచ్చేటప్పుడు నీవు ఎలా రావాలి? కొంతమంది నిద్రమత్తులో ఊగతా టెన్షన్తో. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. దావీదు కీర్తన 5వ అధ్యాయం 3వ వచనం. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. చదవండి సిస్టర్. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఆమేన్. ఉదయమున నువ్వు లేచి ఏం చేయాలంటే ప్రార్థనతో సిద్ధం చేసుకొని కాచుకొని ఉండాలి. దేని కొరకు? దేవుని మందిరం కొరకు. హల్లెలూయా. ఆ చివరి లైన్ మరొకసారి చదవండి సిస్టర్, కొంతమందికి అర్థం కాల. పురింజుల ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. సిద్ధము చేసి ఏమై ఉండాలి? కాచుకొని ఉండాలి. మా ఆయన ఊరికి వెళ్తున్నాడు, నేను ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి సిద్ధం చేసి ఆయనకి పెడతా పూరి బాక్స్. ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు మొన్నలాగా నెల్లూరులో ఉన్నాడు, ఇప్పుడు ఒంగోలు పోవాలి, సిద్ధం చేసి భోజనం చేస్తా. అవునా కాదా? మేము ఊరికి వెళ్ళాలండి, అందుకని మేము ఉదయాన్నే లేచి సిద్ధమవుతాము. మేము పెళ్ళికి వెళ్ళాలి, వాటికైతే సిద్ధమైపోతాం. కానీ నువ్వు వచ్చేటప్పుడు నేను అడుగుతున్నాను, సిద్ధపడి ప్రార్థనతో వచ్చావా? అందుకనే నీకు స్పర్శ తగలటం లేదు. హలో, ఎందుకు పాటలు పాడుతా ఉంటే కళ్ళు తెరుచుకొని ఎందుకు చూస్తున్నామా? సిద్ధపడి వస్తే కదా తమరా, సిద్ధపడి వస్తే కదా. వాక్యం ఏంటంటే నిద్ర ఎందుకు వస్తుంది? ఇంట్లో నిద్రపోతుంటే
ఒక చిన్న శబ్దం వచ్చింది అనుకోండి, వెంటనే ఎవర్రావుడా శబ్దం చేశాడా, ఎక్కడో ఆటం బాంబు పేలింది అనుకో, ఎవరో చచ్చిపోయారా, టపాసు పేల్చారనుకో లేచేస్తాడు. కానీ మందిరంలోకి వచ్చి ఇంత పెద్ద సౌండ్ ఉన్నా కూడా పడిపోతా ఉంటారు. ఇంత బైక్ సెట్లు మన కిట్టు సాత్విక్ ఇంత పెద్ద శబ్దంతో కొడుతున్నా కూడా మీరు కాదు, కొంతమంది ఉన్నారు. కొన్ని సంఘాల్లో నేను చూస్తుంటా, ఏదో పక్కన పడినా ఇటు ఎదురుగా పడిపోయినా పర్వాలేదు, పక్కన వాళ్ళు మీద పడిపోతా ఉంటారు. అంత శబ్దం వస్తుందా కూడా ఇంట్లో నిద్రపోండి, చిన్న శబ్దమైనా కూడా పిల్లకాయల మీదకి వెళ్ళిపోతారు, పిల్లల మీదకి వెళ్ళి అరుస్తూ ఉంటారు. మందిరంకి వస్తే నిద్ర అంటే వీళ్ళకి సిద్ధపాటు అనుభవం లేదు, సిద్ధపాటు అనుభవం లేదు. నువ్వు ఇక్కడికే సిద్ధపాటు కాకపోతే ఆయన రాకడికి సిద్ధమవుతావా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రాకడ అనేది ఎలా ఉంటుంది? ఆయన ఆర్పాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్పాటముతో రాబోతా ఉన్నాడు, ప్రధాన దూత శబ్దముతో రాబోతా ఉన్నాడు, వేల మందితో పరిశుద్ధుల సైన్యంతో రాబోతున్నాడు, వరుడు రాబోతున్నాడు మధ్యాకాశంలో. ఎందుకు తెలుసా? సంఘానికి విందు ఇచ్చేదాని కొరకు. ఆయన బిడ్డలమైన మనల్ని మనము ప్రేమిస్తున్న ఆయన కొరకు ఆయన మనల్ని ఎత్తుకొని ఆ మధ్యాకాశంలో లవ్ ఫీస్ట్ అయిపోతా ఉన్నాడు. హల్లెలూయా. 7 ఏండ్లు విందుకి మనల్ని ఆహ్వానించేదానికి నువ్వు సిద్ధపాటు కాబల్లా? చెప్పండి, ఏమవుతుంది? సిద్ధం లేదు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు 5వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఉదయమునే లేచి నా ప్రార్థనతో ఆయన సన్నిధినికై సిద్ధము చేసి కాచుకొందును. నువ్వు సిద్ధపడి కాచుకొని ఉంటే పరిగెత్తుతావు దేవుని కొరకు, ఆయన స్పర్శ కొరకు. అలా నువ్వు ప్రార్థన చేసి ప్రతి ఆదివారం ప్రతి దినము ఉండు. ఆ రోజంతా దేవుని సన్నిధి నిన్ను అనుభవిస్తావు. నువ్వు ఆయన మంచితనం ఏందో అనుభవిస్తావు, ఆయన శక్తి ఏందో నీకు తెలియబడుతుంది. ఏమీ మాట్లాడేదమ్మా దేవుడా, నువ్వు సిద్ధపడితే కదా. నీ ప్రార్థన బట్టి అయినా ఒకవేళ దేవుడు మమ్మల్ని ఇంకా బలముగా నింపి వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఏమీ లేకుండా ఏం తింటామా, ఏమి తాగుతామా? చెప్పండి, ఎందుకు నీకు దేవుని ఆత్మ ఆ రగిలింపు రావట్లేదు? ఎందుకు నీకు దేవుని ఆత్మ స్పర్శ, ఆ అనుభవం, ఆ ఆనందం నీలో కలగట్లేదు? దిక్కులు చూస్తున్నారు ఆరాధన చేసేటప్పుడు. చాలా మంది ఇక్కడ కానీ కొన్ని సంఘాల్లో పోతుంటే కొత్త వాళ్ళు వచ్చి కూర్చొని ఉంటారు. చూడండి, ఆరాధన జరుగుతూ ఉంటే, పాటలు పాడుతుంటే దేవుని ఆత్మ వర్షం కుమ్మరించబడుతూ ఉంటుంది. ఎందుకని? సిద్ధం లేకుండా పోవడం. సిద్ధం లేదు, శక్తి లేదు, బలము లేదు, కృప లేదు, కూర లేదు, కూరన్నా తెలియదు. హల్లెలూయా. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు చేస్తారో లేదు కానీ ఆదివారం మాత్రం సిద్ధపడి కాచుకొని రండి, ప్రభువుని రుచి చూస్తాను. యేసు ప్రభు అనే ఆ ప్రేమను రుచి చూస్తావు. యేసు ప్రభులో ఉన్న ఆ జీవాన్ని నువ్వు రుచి చూడగలుగుతావు. ప్రభువులో ఉన్న ఆ శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు, ఆ బలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు, ఆ ఆనందంతో నువ్వు నింపబడతావు దేవుని బిడ్డ. హల్లెలూయా. లే, సమయాన్నే పెట్టను, ప్రాణం ఏం పెడతా? ఏం సార్, సమయమే ఇవ్వకపోతే ప్రాణమా? నేను దేవుణ్ణి మర్చిపోలేదంట. ఆడ మందిరానికే మర్చిపోతే దేవుణ్ణి ఆడ చెప్పండి. హల్లెలూయా. కనుక నెంబర్ 1, మీరు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు దేవుని రుచి చూడాలంటే, దేవుని ప్రేమను రుచి చూడాలంటే, దేవుని శక్తిని పొందుకోవాలంటే, ఆయన ఆత్మ వర్షం నీ మీద కుమ్మరించబడాలంటే, నీలో ఉన్న బంధకం తొలగిపోవాలంటే మస్ట్ ప్రేయర్ చేసుకుని సిద్ధపాటయ్యి, దేవా ఈ దినం నాతో దర్శించు నాయన, నాతో మాట్లాడు, మా పాస్టర్ ద్వారా, మా పాస్టమ్మ ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నాకు శక్తిని అని నువ్వు సిద్ధపడి రాగలిగితే దేవుడు నిన్ను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన
చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు నిన్ను ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయన. హల్లెలూయా. జీవము కలిగిన ఆలయంలో ఆయన ఉన్నాడు. ఆయన జీవాధిపతిగా దేవుడు ఈ జీవాలయంలో ఉన్నాడు. మూగ దేవుడు కాదు, గుడ్డి దేవుడు కాదు, ఆయన చూడలేని దేవుడు కాదమ్మా. నువ్వు జవాబును పొందుకొని పోతా, నువ్వు శక్తిని పొందుకొని పోతా, నీ కాళ్ళకి బలం వస్తుంది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాం. 70 సంవత్సరాల వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటా పోతా ఉన్నారు ఆడవాళ్ళు. రెండోదిగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. యెహోవా, మేము మాటలు సిద్ధపరచుకొని వచ్చి ఉన్నాం. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను మేము అర్పించుచున్నాము. రెండవదిగా ఎలా ఉండాలి? రాసుకోండి రెఫరెన్స్లు. అమ్మా రాసుకోండి, పైన వాళ్ళు కింద వాళ్ళు. మీరేమైనా కంప్యూటర్ అనుకుంటున్నారా? పైన వాళ్ళు బైబుళ్ళు లేవు, బైబుళ్ళు తేలా. ఏం సార్ బైబుల్ లేవి? మీకు బైబుల్ నాలెడ్జ్ అంతా వచ్చేసింది ఏంది? బైబుల్ పక్కన పెట్టి వచ్చిన్నారా? బైబుల్ లేని వాళ్ళు బైబుల్ కొనుక్కొని బైబుల్ తీసుకోరండి. బుక్స్ లేకుండా స్కూల్కి పంపిస్తామ్మా. కాలేజీకి పోతారా బుక్స్ లేకుండా? మా పెదవులు ఎడ్లకు బదులుగా మా పెదాలను ఇస్తాం. నువ్వు మందిరంకి వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే నీ పెదాలు విప్పాలి, ఫెవికిక్ వేసుకోకండి. నోరు తెరవండి దేవుని స్తుతించేదాని కొరకు. యేసయ్యా అసలు గొంతు రాదే, గొడవ వేసేటప్పుడు చూడు ఎట్టొస్తుంది. అప్పుడు చూడండి ఎంగిటో, అప్పుడు చూడాలా. గొడవ వేసేటప్పుడు ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు ఎంత ఆసక్తి ఉంటుందో. నోరు తెరవండి, నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా 100వ కీర్తన 100వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులతో పాడుచు ఆయన సన్నిధిని ఆయన్ని ఘనపరచుటకు మనం ఏమైపోవాలంట? సిద్ధముగా ఉండాలి. కొంతమంది వస్తారు, ఎలా వస్తారు నాయన? స్తుతించే వాళ్ళకి వస్తారా? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి. ఆయన్ని స్తుతించుచు ఆయన నామమును ఘనపరచండి. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాం రా నాయన అన్నట్లుగా రావాలా? ఈ ఆదివారం రాకపోతే ఏముంది? వచ్చి ఆదివారం వస్తే ఒక ఎగ్జామ్ రాకపోతే ఏమే? 5 ఎగ్జామ్లా ఏమ్మా చెప్పు. ఒక ఎగ్జామ్ రాకపోతే ఏమే? రావాలి. దేవుడు ఈ దినాన్ని పరిశుద్ధపరిచాడు. ఈ దినాన్ని మనకు ఆయన ఇచ్చాడు. మనము ఆయన మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ఎలా ఉండాలి? కీర్తనలు పాడుతూ నీ ముఖము చిరునవ్వుతో, జీవము కలిగిన దేవుని నేను దర్శించబోతున్నాను. స్తుతించు. నీ నోరు, నీ పెదాలు ఎడ్లకు బదులుగా ఏమిస్తానంట? మన స్తుతి నోటి నుండి రావాలి. నేర్చుకోండి పాటలు. ఇంట్లో వెళ్ళి ఏం చేస్తున్నారు? పిల్లల్ని తిట్టడమే సమయం లేదు. భార్య మీద భర్త మీద భార్య, భార్య మీద భర్త, వీళ్ళు తిట్టుకోవడమే అయిపోతా ఉండే. ఇంక నువ్వు దేవుణ్ణి ఆడ స్తుతిస్తావా? హలో, వినబడుతుందా? స్తుతించండి. దేవుణ్ణి స్తుతించేది ఇక్కడ నేర్చుకోవాలి మనం. ఆమేన్. మూడవదిగా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సిస్టర్ చదువుతారు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా
భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, మందిరంకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు ఎలా వినాలి చెప్పండి? మనం వింటున్నామా? పైన వాళ్ళు, కింద వాళ్ళు అందరూ చెప్పాలి, వింటున్నారా? మనసేమో ఇక్కడ ఉంటుంది, లేకపోతే శరీరం ఏమో ఇక్కడ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటుంది మనసు. యుద్ధం మీదకి వెళ్ళిపోద్ది, ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది. కూర పెట్టొచ్చనే, అది పెట్టొచ్చనే, ఇప్పుడు టైం అయిపోతుంది. ఎట్లా? మనసు ఏమో వెళ్ళిపోతా ఉంటుంది. మనసు నిలబడదు. నీ మనసును అదుపు చేసుకోవాలి. నీ మనసును నిలుపుకొని దేవుని మాటను శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఈ వారం చెప్పేది రేపు కూడా గుర్తుండదు చాలా మందికి. అంతెందుకు, ఇక్కడి నుంచి పోయిన తర్వాత అడిగితే చెప్పలేరు కొంతమంది. ఏం చెప్పారమ్మా పాస్టర్ అమ్మా అంటే ఏమంటారు? ఏమో మర్చిపోయాం, ఏమో మర్చిపోయాం. అవునా కాదా? హల్లెలూయా. ఎందుకని? శ్రద్ధ లేకుండా పోవడం, ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, నిర్లక్ష్యం, అవిధేయత. కనుక ఇవన్నిటిని మనం సరి చేసుకోవాలి. నువ్వు మందిరంకి వచ్చేటప్పుడు కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన రీతిగా రాసుకోండి. ఇవన్నీ రాసుకొని మీరు బాగా ప్రాక్టికల్ చేయండి. ప్రతి ఆదివారం ప్రాక్టికల్ చేస్తే మీరు దీవించబడతారు. మీ ఆత్మీయ అభివృద్ధి డెవలప్ అవుతుంది. నీ స్పిరిచువల్ గ్రోత్ అవుతావు, ఆరోగ్యంతో నింపబడతావు, ఆర్థికంగా దీవించబడతావు, నువ్వు లేవనెత్తబడతావు, నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం నేను చాలాసార్లు లైవ్లో ఈ మధ్య చెప్తున్నా. చాలా కుటుంబాల్లో ఎన్నో దినాల నుంచి, సంవత్సరాల నుంచి కొన్ని కుటుంబాల్లో పోతే జ్ఞానం లేదు, అజ్ఞానం కనబడుతుంది. అజ్ఞానం తెలివి తక్కువతనం కనబడుతుంది. దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుని తెలుసుకున్న వాళ్ళే డబ్బుల విషయాల్లో, ఆర్థికమైన విషయాల్లో, కొన్ని కుటుంబ విషయాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు అజ్ఞానం. అన్యులు కూడా తీసుకోరు అట్లా, దేవుణ్ణి ఎరగని వాళ్ళు కూడా తీసుకోరు. వీళ్ళు ఆ విధంగా తీసుకొని హింస, బాధ, ఎన్ని అవాంతరాలు, అడ్డులు, వ్యతిరేకతలు నిండుకోపోతా ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో జ్ఞానం కనబడతా ఉంది, సంతోషం కనబడుతుంది, ఆ జ్ఞాన సంపద కనిపిస్తుంది దేవుని బిడ్డలారా. ఎందుకని? వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు. హల్లెలూయా. కనుక జ్ఞానాన్ని పొందుకోవాలి. జ్ఞానం దేవుని దగ్గర ఉంది, లోకంలో లేదు, స్నేహితుల్లో లేదు, ముసలోళ్ళలో అసలు లేదు. ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో ఉంది జ్ఞానమంతా, దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఇవన్నీ మీరు సిద్ధం చేసుకొని వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మీరు ఆహా, ఇందాక మనం పాట పాడిన ఆహా ఆనందమే, అప్పుడు నీకు ఆనందం అనేది తెలుస్తుంది. అప్పుడు దేవుడు అంటే రుచి అనేది తెలుస్తుంది. లేకపోతే ఎట్లా ఉంటాం? ఎందుకని? సిద్ధం లేకుండా పోవడమే. అంత బాగా మ్యూజిక్లతో ఆరాధన చేస్తూ ఉంటే ఆ స్పర్శ అనుభవిస్తే కదా, ఆ ఆనందం, సంతోషాన్ని అనుభవిస్తే కదా. చెప్పండి, ఏం లేదు, ఎన్నా ఇల్లా, జవం ఇల్లా, ప్రిపరేషన్ ఇల్లా. దేవుని సన్నిధి ఎట్టొచ్చిన వాళ్ళు అట్టే పోతా ఉన్నారు, ఎట్టొచ్చిన వాళ్ళు అలానే పోతున్నారు. దేవుడు ప్రతి ఆదివారం నీ కొరకు ఒక మేలును సిద్ధం చేసి ఉంటాడంట ఆయన.
ఒక మేలును మీకు సిద్ధపరిచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆ మేలు నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతా ఉంటే తండ్రి అయిన దేవునికి, తండ్రికి, మన ప్రభువుకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి హిమమును వర్షమును ఏ విధముగా ఈ భూమి మీదకి వచ్చి అది మరలక. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలా సిస్టర్? హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. హల్లెలూయా. ఆకాశము నుండి ఈ భూమి మీదకి ఏ విధంగా వర్షము, హిమము, మంచు వచ్చి అది మరలక విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును ఏ విధంగా సిద్ధం చేసి ఇస్తుందో అదే రీతిగా ఆయన నోట నుండి వచ్చు ప్రతి వచనము నిష్ఫలముగా ఆయన యొద్దకు వెళ్ళక అది అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. నేను పంపిన కార్యము సఫలం చేస్తుందంట. దేవుడు ఈ దినమున నిన్ను స్వస్థపరచాలనుకొని ఉంటాడు, నిన్ను అభివృద్ధి పరచాలనుకొని ఉంటాడు, నిన్ను బాగు చేయాలని అనుకుంటాడు, నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నీకు ఒక ఆశీర్వాదం, ఒక అభిషేకం, ఒక నూతనమైన కృపను ఇవ్వాలని ఆయన అనుకుంటా ఆయన వాక్యాన్ని ఆయన పంపిస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం? మనసుని ఎక్కడికో పంపించేసి ఉంటాం. హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యం నీలోకి వచ్చి అది దిగుతూ ఉంటుంది. ఆ వాక్యం నీలో రావాలని, ఆ వాక్యంలో ఉన్న దేవుడు ఈ దినమున నీకు పంపించిన ఆ మేలు, ఆ ఆశీర్వాదం ఎక్కువ ఆనందంతో నింపుతామే అతన్ని అనుకోని దేవుడు అనుకుంటే అది దిగితే కదా మనసు ఏమో వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడికక్కడ. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము నిష్ఫలముగా అది వెనకకి మరలక దాని కార్యాన్ని నెరవేరుస్తుందంట. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం వచ్చేటప్పుడు సిద్ధపాటు కండి, సిద్ధపడి రండి, సిద్ధపడండి, ప్రార్థన చేయండి, వేకువనే లేవండి. వేకువనే లేచి నా కంఠ స్వరమును సిద్ధపరచుకొని నీ కాచుకొని ఉండును ఆయన సన్నిధికై. ఆ విధమైన అనుభవంతో నువ్వు రాగలిగితే వితిన్ డేస్లో దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటా, దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు పొందుకుంటా, దేవుని యొక్క ఆనందంతో నువ్వు నింపబడతా, జ్ఞానంతో నింపబడతా, శక్తితో నింపబడతా. ఎలా పడితే అలా మనం ముందుకు పోము దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థనతో మీకు నేను ముందుకు నడిపించబోతాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. లేచిన మనమందరం కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటలు విన్నా నీ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించమని అడుగుతున్నాం. నిజమే తండ్రి, మేము ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దీవించబడాలని కోరుకుంటున్నా. నీ వాక్యమే మాకు దిక్కు నాయన, నీ వాక్యమే మాకు ఆశ్రయం. నీ మాటను మేము శ్రద్ధగా వినుటకు, నీ మాటను విని మేము ఆ వాక్యానుసారంగా ప్రవర్తించుటకు నాయన, ఆ వాక్య ప్రకారంగా జీవించుటకు మాకు సహాయం దయచేయండి నాయన. మమ్మల్ని దీవెనతో నింపండి, మమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదించండి నాయన. లేవనెత్తమని అడుగుతున్నాం. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను అనుసరించుటకు మేము ముందుకు వచ్చినప్పుడు నీలో బీదలు ఉండనన్నారు. ఈ వాక్యాన్ని మేము నమ్ముతున్నాం. ధనవంతుడైన నీవు దరిద్రులైన మా కొరకు మమ్మల్ని ధనవంతులుగా మార్చు నిమిత్తం సెలవులో మా కొరకు దరిద్రుడిగా వేలాడవు నాయన. ఉత్సాహంగా ఇచ్చువాన్ని ఆశీర్వదిస్తానన్నావు నాయన. నువ్వు పొందిన దెబ్బల ద్వారా, గాయముల ద్వారా మా ప్రవర్తన చూచి
అప్పుడు మమ్మల్ని స్వస్థపరుస్తానన్నారు దేవుడు నాయన. ఇదిగో దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నీవు ఇది కేర్లెస్గా తీసుకోవద్దు, నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. తీసుకో. దేవుడు ఈ దినము నాతో మాట్లాడానని తీసుకో, ఒక ఛాలెంజింగ్గా తీసుకో. నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు, దేవుని శక్తిని చూడబోతున్నావు, దేవుని ప్రభావం నీ ఇంటిలోకి రాబోతా ఉంది. ఏళ్ల తరబడి ఉన్నా నీ రోగమైనా, నీ వ్యాధి అయినా, నీ బలహీనత అయినా, నీ బంధకమైనా, నీ శాపమైనా దేవుడు తొలగించబోతా ఉన్నాడు. దేవుడు తొలగించబోతా ఉన్నాడు. దేవుడు తొలగించబోతున్నాడు. దేవుడు ప్రభా బిడ్డల్ని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. పేదరికం నుండి, అప్పు సమస్యల నుండి, అజ్ఞానం నుండి, ఎన్నో కుటుంబాల్లో జ్ఞానం లేక బిడ్డలు నశించిపోతా ఉన్నారు. స్త్రీ పురుషుల్లో జ్ఞానం లేకుండా, పిల్లల్లో జ్ఞానం లేకుండా నశించిపోతా ఉన్నారు. జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. అడగండి, నాకు జ్ఞానాన్ని ఇవ్వు నాయన, నాకు జ్ఞానాన్ని ఇవ్వు నాయన, నన్ను జ్ఞానంతో నింపు నాయన, నా కుటుంబాన్ని జ్ఞానంతో నింపు నాయన, నా పిల్లల్ని జ్ఞానంతో నింపు నాయన. నాకు జ్ఞానం లేకుండానే ఈ పరిస్థితి, నాకు జ్ఞానం లేకుండానే నా స్థితి ఇదే విధంగా ఉంది. ఆర్థికంగా నన్ను దీవించు, ఆర్థికంగా నన్ను ఆశీర్వదించు నాయన. ఉత్సాహంగా నేను నీ సన్నిధిలో కనబడే వ్యక్తిగా నన్ను మార్చు, ఉత్సాహంగా నేను ఇచ్చే వ్యక్తిగా నన్ను చేయి. కమాన్ 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 అడగండి. దేవా నన్ను స్వస్థపరచండి అయ్యా. ఆయన నిన్ను స్వస్థపరచాలని ఆయన గాయాలు పొందారు. ఆయన నిన్ను బాగు చేయాలని, ఆరోగ్యంతో నింపాలని ఆయన దెబ్బలు పొందారు. గాయములు ఆయన ఆయన గాయపరచబడ్డాడు మన అతిక్రమను నిమిత్తం. దేవుని బిడ్డ, ఇప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచాలంటే నీ ప్రవర్తన చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన ఆయన సన్నిధిలో ఎలా ఉంది? ఆయన ఎదుట ఎలా ఉన్నావు? అదే హృదయమా? అదే తలంపు? అదే ప్రాచీనమైన స్థితి అయినా? ఒక్కసారి దేవుని వైపు చూసి, దేవా నన్ను కనికరించు. హిజ్కియా అన్నాడు, అయ్యా నన్ను చూడు, నన్ను చూడు, నా ప్రవర్తన చూడు అన్నాడు. ఆ విధంగా చూసినప్పుడు హిజ్కియా ప్రార్థనలో జీవము కనబడింది. ఆయన ప్రార్థనలో ప్రవర్తన దేవునికి కరెక్ట్ గా కనిపించింది. దేవుని హస్తం దిగి వచ్చింది. దేవుని స్వరం హిజ్కియా పక్షంగా కదలడం ప్రారంభించింది. దేవుని బిడ్డ, అద్భుతం జరిగింది. మరణకరమైన రోగం తొలగిపోయింది, మరణకరమైన వ్యాధి తొలగిపోయింది, ఆయుష్ వచ్చింది, స్వస్థత, విడుదల, ఆరోగ్యం కలిగింది. ఇదే అవకాశం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను స్వస్థత పరిచే అద్భుతం దేవుని శక్తిలో ఉందమ్మా. నోరు తెరువమ్మా, నోరు తెరవండి అయ్యా. మాట్లాడు, దేవా నన్ను స్వస్థపరచు. నోరు తెరవండి. ఇప్పుడు దాకా వాక్యం విని మరలా నోటిని ఎడ్లకు బదులుగా నీ పెదాల్ని తెరవమన్నాడు దేవుడు. నోరు తెరువు, నోరు తెరువు. దేవుని సన్నిధి కదులుతా ఉంటే ఇంకా నిర్లక్ష్యంగా ఉండొద్దు. వాక్యం వింటున్నా నీవు యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా, టీవీ ఛానల్ ద్వారా అద్భుతాలు జరగబోతాయి. గర్భంలో ఉన్నటువంటి రోగాలు, కడుపులో ఉన్న రోగాలు తొలగిపోవును గాక. క్యాన్సర్లు లైవ్ అయిపోవాలి యేసునామములో. పెయిన్స్ తొలగిపోవాలా. దగ్గు, జ్వరాలు, విష జ్వరాలు, మానని రోగాలు, దీర్ఘకాల వ్యాధులు, షుగర్లు, థైరాయిడ్, బీపీ తొలగిపోవాలి యేసు నామములో. స్వస్థత, విడుదల, ఆరోగ్యం. దేవుడు నీ ప్రవర్తన చూస్తా ఉన్నాడమ్మా. అయ్యా నీ ప్రవర్తన చూస్తా ఉన్నాడు. అడుగు, నన్ను అభిషేకించు, నన్ను తాకు ప్రభా, నన్ను ముట్టు ప్రభా, నన్ను తాకు నాయనా. ఇప్పుడే అద్భుతం జరగబోతాడు, ఇప్పుడే అద్భుతం జరగబోతాడు. దేవుడు నీకు మార్గం సిద్ధం చేయబోతా ఉన్నాడు. నీకు స్వస్థతకు, విడుదలకు దేవుడు ఒక మార్గాన్ని, ఒక త్రోవను పుట్టించబోతా ఉన్నాడు. సహాయం చేయబోతా ఉన్నాడు. అడుగు, అవిధేయతను విడిచేయి. దేవా నేను లోపడతాను, అయ్యా నేను ఒక విధేయత చూపెడతాను. నీ బలహీనతలు చూడు, ఇతరుల బలహీనతలు కాదు చూసేది. ఇప్పుడే అభిషేకం, ఇప్పుడే దేవుని అభిషేకం పొందుకో. తాకబడు, దిక్కులు చూడొద్దు,
అటు ఇటు చూడొద్దు, దేవుని స్తుతించు. నోరు తెరువు, నోరు తెరువు. నాకు జ్ఞానం లేదు నాయన, నాకు జ్ఞానాన్ని ఇవ్వు. అడగండి, అడగండి. దేవుడు నేను జ్ఞానంతో నింపబోతా అన్నాడు. పరలోక జ్ఞానం నీ మీదకు దిగి రాబోతాను. దేవుని శక్తి నిన్ను తాకబోతాను. అడుగమ్మా, నోరు తెరిచి అడుగు. దేవుని బిడ్డ మౌనంగా ఉండి ఏమీ సాధించలేదు. నోరు తెరు, నోరు తెరు. ఆయన నీ నోటిని నింపబోతా అన్నాడు. స్వస్థతతో నింపబోతా అన్నాడు, శక్తితో నింపబోతా అన్నాడు, బలముతో నింపబోతా అన్నాడు, ఆరోగ్యంతో నింపబోతా అన్నాడు, అభిషేకంతో నింపబోతా అన్నాడు. నీ కుటుంబంలో జ్ఞానం లేదు, నీ మీద దేవుని జ్ఞానం లేదు, నీ ఇంటిలో దేవుని జ్ఞానం లేదు. అందుకనే ఈ పరిస్థితి. అడుగు, దేవా నాకు జ్ఞాన హృదయాన్ని. జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది, జ్ఞానంతో కాపురం చేస్తాడన్నాడు. అడుగు, 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 అడుగు. దేవుడు ఇవ్వబోతున్నాడు, శక్తి దిగి రాబోతాను. షారా బాబా 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 బా రీ బాబా బాబా నాకు ప్రభు అన్నాడు. అడుగు. అభిషేకం, అభిషేకం, అభిషేకం నిన్ను మారుస్తుంది, నిన్ను మారుస్తుంది, మారుస్తుంది. టచ్, టచ్ హోలీ స్పిరిట్, టచ్ లార్డ్, టచ్ లార్డ్, టచ్ హోలీ స్పిరిట్. వెనక చూడొద్దురా, వెనక చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. దేవుని శక్తిని పొందుకోండి, దేవుని శక్తిని పొందుకో, 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 పొందుకోమా. నీ గర్భంలో ఉన్న సాతాను క్రియలన్నీ బయటికి వెళ్ళిపోనుగాక. బ్రెయిన్లో ఉన్న ఆ బ్లడ్, ఆ యొక్క సో ఇప్పుడే ఇంక్రీజ్ కావాలి ఆయన యేసు నామములో. ఇంక్రీజ్ అవునుగాక, ఇంక్రీజ్ అవునుగాక. అద్భుతాలు, అద్భుతాలు, అద్భుతాలు. దేవుని అగ్ని కాల్స్తా ఉన్నాయి. పొందుకో, అడుగు. జ్ఞానం లేదు నీకు బిడ్డ, అడుగు. ఓ సోమరితనం, 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 లేజినెస్, లేజినెస్, మూర్ఖత్వం, మూర్ఖత్వం, మూర్ఖపు ఆత్మ, అజ్ఞానపు ఆత్మ కుటుంబాలోంచి తొలగిపోవాలి, తొలగిపోవాలి, లయమైపోవాలి. ప్రార్థన చేయనీయకుండా చేస్తున్న దురాత్మ పోవాలి యేసునామములో. బిడ్డల మీద నుంచి తొలగిపోవాలి. వాక్యాన్ని విననీయకుండా, వాక్యాన్ని చదవనీయకుండా, వాక్య ప్రకారం జీవించనీయకుండా చేస్తున్న అవిధేయత, అవిధేయత, లోబడలేని మనస్సు, ఆ దుష్ట మనస్సు తొలగిపోవాలి యేసునామములో, తొలగిపోవాలి యేసునామములో. మూర్ఖం, మూర్ఖం, మొండితనం, మూర్ఖపు ఆత్మ, మొండితనాన్ని పుట్టించే ఆత్మ, తరతరాల నుంచి వస్తున్న ఆ శాపకరమైన ఆత్మ యేసునామములో నేను గద్దిస్తున్నాను. ఇప్పుడు తొలగిపోవాలి బిడ్డల మీద నుంచి. రీ బా 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 షారా బా బా. శాప బంధకాలు తొలగిపోవాలి, శాప బంధకాలు కాలిపోవాలి, కట్లు తెగిపోవాలి. పొందుకో, పొందుకో. నీది దిస్ ఈజ్ యువర్ టైం, 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 దిస్ ఈజ్ యువర్ టైం. నీ సమయం, నీ సమయం. పొందుకో, పొందుకో, పొందుకో అభిషేకం. ఎన్ని దినాలున్నా, నువ్వు ఉపవాసం ఉన్నా రాని ఆ సమయం ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. దేవుని ఆత్మ కుమ్మరింపు జరుగుతాను. పొందుకో, 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 పొందుకో ఆశీర్వాదం, పొందుకో అభిషేకం, పొందుకో విడుదల, పొందుకో దీవెన, పొందుకో. అభిషేకంతో నింపబడు. నిన్ను పట్టి పీడిస్తున్న బంధకాలు కాలిపోనుగాక. ఆ కాడి విరగొడుతున్నాను యేసునామములో. రీబా బాబా రాబా రాబా రీబా బాబా రాబా రీబా రీబా బాబా. నిన్ను నీకు తెలియకుండానే నిన్ను రూలింగ్ చేస్తున్న కొంతమంది వ్యక్తుల్ని దేవుడు ఇప్పుడు నీకు విడుదలైపోతా అన్నారు, విడుదలైపోతున్నాడు. నిన్ను కొంతమంది వ్యక్తులు స్వాధీనం చేసుకొని ఉన్నారు. నిన్ను ఎదగనీయకుండా ఆత్మలో
ఆత్మీయ జీవితంలో నేను ఎదగనీయకుండా, ప్రార్థనలో ఎదగనీయకుండా, దేవుని ఆశీర్వాదాల వైపు రానీయకుండా, అభిషేకంతో నిన్ను నింపనీయకుండా కొంతమంది వ్యక్తులు నిన్ను స్వాధీనం చేసుకొని ఉన్నారు. ఇప్పుడే అది విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. యు ఆర్ ఫ్రీ, బి ఫ్రీ. ఎదుగో ఈ దినం నుంచి, ఎదుగో నా బిడ్డ. దేవుడు అంటున్నాడు, నేను విడుదలనిచ్చే నీకు. ఎదగబోతున్నా, వర్తిల్లబోతున్నా, అభివృద్ధి చెందబోతున్నా, ఆశీర్వదించబోతున్నా, దీవించబడబోతున్నా. ఆరోగ్యం, శక్తి, బలము పొందుకో. మనసుని, నీ హృదయాన్ని దేవుని వైపు కేంద్రీకరించు. బలమైన అభిషేకం, బలమైన దేవుని సన్నిధి, బలమైన అభిషేకం. ఆ బలము, శక్తి యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. దేవా సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించమని అడుగుతూ మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు ప్రభువా. మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థన చేశారు, వేడుకొంచున్నాం తండ్రి. థాంక్యూ జీసస్. అందరం కూర్చున్నాం.